హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్ తెలుగు. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్లోకి పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాబ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీకోసం ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు రీసెంట్గా నోటిఫికేషన్ అనేది అనౌన్స్ అయింది ఫ్రెండ్స్. మొత్తం 25,000 పోస్టులకు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. మన దేశంలో ఉన్న 17 డివిజన్లకు సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ అనేది అనౌన్స్ అయింది ఫ్రెండ్స్. అలాగే సికింద్రాబాద్ డివిజన్కి 1000 పోస్టులు పైన ఉన్నాయి ఫ్రెండ్స్. సికింద్రాబాద్ డివిజన్కి చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఫ్రెండ్స్. ఈ మొత్తం మన సికింద్రాబాద్ డివిజన్కి 1000 పోస్టులకు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఏపీటీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సొంత ఊర్లోనే దీనికి ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ అప్లై చేసుకొని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఒకసారి ఆన్లైన్ స్టార్టింగ్ తేదీ, ఎండింగ్ తేదీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీనికి February 3, 2018 అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ ఫ్రెండ్. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి March 5, 2018 ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్. దీన్ని CBT టెస్ట్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. సో మనం మిగతా ఇన్స్ట్రక్షన్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అభ్యర్థి ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. చూడండి, మీకు అలాగే ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మీరు చెప్పిన డేట్కి, అంటే మార్చి 3 లోపు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీరు స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 19,900 వితౌట్ అలవెన్సెస్ ఫ్రెండ్స్. అది విత్ అలవెన్స్తో అయితే మాత్రం 25,000కు పైనే వస్తుంది ఫ్రెండ్స్ శాలరీ అనేది, బేసిక్ పే. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఏజ్ అనేది ఎంత ఉండాలంటే అభ్యర్థి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే నేను అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి దీనికి ఫస్ట్ స్టేజ్ CBT టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. 100 మార్కుల ఎగ్జామ్లో 1/3 కట్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 3 మార్కులు రాంగ్ పెడితే ఒక నెగిటివ్ మార్క్ తీసేస్తారు ఫ్రెండ్స్ దీంట్లో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడండి, 3 రాంగ్ పెడితే ఫ్రెండ్స్, 3 కానీ మీరు తప్పుగా పెట్టినట్లయితే మీకు వచ్చిన మార్కులోంచి ఒకటి తీసే పెడుతుంది ఫ్రెండ్స్. దీన్ని 1/3 నెగిటివ్ ఉంటారు. సో దీనికి 1/3 నెగిటివ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హైయెస్ట్గా ఉంది మాత్రం చూడండి ఫ్రెండ్, SC సికింద్రాబాద్కి సంబంధించి 3,000 పోస్టులకు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. సికింద్రాబాద్ డివిజన్ ఒక డివిజన్కే 3,000 పోస్టులు పైనే ఉన్నాయి. 26,502 పోస్టులకు గాను మన సికింద్రాబాద్ డివిజన్కి 3,000 పోస్టులకు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి, అంటే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇక్కడ చార్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు దీన్ని కావాలంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ పెడతాను. ఆ లింక్లో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. చూడండి ఫ్రెండ్స్, డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, వితౌట్ గ్లాసెస్ అనమాట, వితౌట్ గ్లాసెస్ 6/6 ఉండాలి. అలాగే మస్ట్ నాట్ యాక్సెప్ట్ +2D నియర్ విజన్ ఫ్రెండ్స్. అలాగే మీరు B1కి చెందిన వారైతే, అంటే B1 కేటగిరీకి ఈ విధంగా ఉంటే వాళ్ళు B1, B2, C1 అని గ్రేడ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మీరు దీన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో లేని లింక్లో మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మీకు ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి ఫ్రెండ్స్, మీకు ఆ మెడికల్ స్టాండర్డ్స్ మీకు ఉన్నాయి, ఆ ఫిట్నెస్ మీకు ఉందంటే నేను అప్లై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరుగుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరుగుద్ది మెడికల్ స్టాండర్డ్స్ అనేవి. సో మీకు అవన్నీ ఉన్నాయి అనుకుంటే మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీనికి అప్లై చేయాలి అంటే నేషనల్ సిటిజన్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, సొంత ఊర్లో కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఇది 2 years అది పడింది సార్. మళ్ళీ దీని తర్వాత 4 ఏళ్ళ వరకు ఇది నోటిఫికేషన్ అది పడదు ఫ్రెండ్స్. అలాగే మనం ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 18 to 20 years ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, అభ్యర్థి యొక్క వయసు 1/7/2018 నాటికి చూడండి ఫ్రెండ్స్ 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. చూడండి, ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఇచ్చున్నారు ఫ్రెండ్స్. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే OBC నాన్ క్రిమీ లేయర్ ఉన్న వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 years అడిషనల్గా, ఇంకా 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీ PWD అభ్యర్థులకి, అదర్స్కి 10 years ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే PWD OBC నాన్ క్రిమీ లేయర్ ఉన్న వాళ్ళకి 13 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే PWD SC ST అభ్యర్థులకి 15 సంవత్సరాలు
అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇంక జమ్మూ కాశ్మీర్ ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి 5 years అడిషనల్గా దీనికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మిగతావి చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి వాళ్ళకి, గ్రూప్ డీలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి, అదర్స్కి అయితే 40 సంవత్సరాలు, అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ గ్రూప్ సి గ్రూప్ డి వాళ్ళు చేస్తున్న వాళ్ళకి 43 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అలాగే చూడండి 10th ఇంటర్తో పాటు 10th పాటు ఇంటర్ చదివి ఉండాలి. అలాగే అంటే క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్, లేదా ఐటీఐ ఉండాలి, డిప్లొమా ఉండాలి, బీటెక్, ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, those awaiting results of the final examination of the prescribed educational technical qualification should not apply. ఎవరైతే చివరి సంవత్సరంలో ఉంటారో సో వారు మాత్రం వీళ్ళు అప్లై చేయకూడదు, కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలండి ఫ్రెండ్స్. సో ఇది మీరు గమనించుకోండి. మంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు, నేను డిగ్రీ చేస్తున్నాను, నేను బీటెక్ చేస్తున్నాను అని. సో కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మనం ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఫ్రెండ్స్, డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ చూడండి, తర్వాత లేదా ఐటీఐకి సంబంధించి ఐటీఐ టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి ఐటీఐ రిలీవెంట్ ట్రేడ్లో ఉండాలి. సో ఫ్రెండ్స్, దీనికి మీరు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సో మీరు ఆ లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు వచ్చేసి 500 ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ ఫీమేల్ చూడండి, అలాగే ట్రాన్స్జెండర్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ 250 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి 250 రూపాయల వరకు ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి చూడండి ఫ్రెండ్, అదర్స్కి 35 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఫీమేల్కి సంబంధించి 38 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్రెంటిస్షిప్ ఎవరు చేస్తుంటారో అప్రెంటిస్ అనమాట, ఐటీఐ ఉండి అప్రెంటిస్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి అదర్స్కి 35 years ఆఫ్ ఏజ్ వరకు ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ 38 years వరకు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది నా వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.